ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. గత 2 రోజులుగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా బాధాకరమైనటువంటి సంఘటన తెలంగాణ హైదరాబాద్ లో జరిగిందండి. అది యాదగిరిగుట్ట సమీప ప్రాంతాలలో ఒక 3 మైనర్ బాలికల పైన అత్యాచారం జరిగింది. అది వినడానికే చాలా బాధగా ఉంది. ఆ మైనర్ బాలికలు యాదగిరిగుట్టలో ఎందుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, ఎందుకు వారిపై ఈ అత్యాచారం జరిగింది, అసలు అమ్మాయిలది తప్ప, ఇలాంటి ఒక సంఘటనకి పాల్పడినటువంటి ఆ అబ్బాయిల తప్ప ఎవరిది అనేది ఈ స్టోరీలోకి మనం వెళ్లే ముందు, డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత వైరల్ అవుతున్నటువంటి ఈ టాపిక్ ఏంటా అని వన్స్ నాకు తెలియగానే చాలా బాధ అనిపించింది. ఆ టాపిక్ పైన కాస్త నేను స్టడీ చేశాను. అండ్ అసలు ఎవరిది మిస్టేక్, పేరెంట్సా, వాళ్ళు పెంచిన విధానమా, ఎక్కడ ఈ మిస్టేక్ జరిగింది అన్న దానిపై కాస్త మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ వీళ్ళు యాదగిరిగుట్టకి ఎందుకు వెళ్లారు 3 మైనర్ బాలికలు అంటే, ఇది వచ్చేసి సెప్టెంబర్ 20 తారీఖున మనకి స్కూల్స్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి 21st నుంచి. సో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లలో కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేశారు. యాజ్ అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ పిల్లలు ఎవరైతే ఈ మైనర్ 3 బాలికలు ఉన్నారో వాళ్ళ 9th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలంట. ఒకే క్లాస్ కి చెందిన ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఈ 9th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేరెంట్స్ కి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈవెంట్ ఉంది అని చెప్పేసి చక్కగా రెడీ అయ్యి ఇంట్లోంచి బయలుదేరారు స్కూల్ కని చెప్పి పేరెంట్స్ కి. కానీ వాళ్ళు పర్సనల్ గా 3 ఆడపిల్లలు ఏమని డిసైడ్ చేసుకున్నారంటే, ఆ రోజు ఎలాగో క్లాసెస్ అంటూ ఏమి ఉండవు కదా, ఓన్లీ బతుకమ్మ సెలబ్రేషన్సే కదా, సో మనము స్కూల్ కి వెళ్ళి బతుకమ్మ సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం స్కూల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ బంక్ కొట్టేసి ఎటైనా పిక్నిక్ కి వెళ్దామా అన్న ఆలోచన ఆ 3 పిల్లలకి కలిగిందంట. సో దాంతో ఆ 3 పిల్లలు ఎటెళ్లాలో తెలియక ఫస్ట్ వాళ్ళు సికింద్రాబాద్ కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఎటెల్లాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో ఆ బస్ స్టాప్ దగ్గర అమాయకంగా నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా ఈ 3 అమ్మాయిల్ని చాటుగా గమనించినటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వచ్చేసి 19 ఇయర్స్, జస్ట్ 19 ఇయర్స్ మేజర్ బాబు. అతడు వచ్చేసి GHMC లో కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నారంట. సో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక 19 ఇయర్స్ బాబు. ఆ 19 ఇయర్స్ అబ్బాయి పేరు వచ్చేసి గండికోట మధు. సో GHMC లో కాంట్రాక్ట్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాడు. సో ఈ అమ్మాయిల దగ్గరికి అప్రోచ్ అయ్యి ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేసి మాట కలిపేసరికి పిల్లలు కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కదా అని ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు కాస్త ఫ్రీగా మేము ఇలా పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాము, ఎటైనా వెళ్ళాలనుకుంటున్నాము, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, సరే యాదగిరిగుట్టకి వెళ్దామా అని చెప్పేసి వాళ్ళు అనడంతో నేను తీసుకెళ్తానులే మిమ్మల్ని అని చెప్పేసి వెంటనే అబ్బాయి నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, తీసుకెళ్తానని చెప్పేసి మధు అనే అబ్బాయి ఈ అమ్మాయిలతో అనడం జరిగింది. వెంటనే అమ్మాయిలు వెనక ముందు ఆలోచించకుండా అన్నోన్ పర్సన్ అయినటువంటి ఆ అబ్బాయి అన్న మాటలకి వెంటనే అట్రాక్ట్ అయిపోయి హ్యాపీగా ఓకే వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా పిల్లలు వెంటనే వాళ్ళ హ్యాపీనెస్ అనేది చూపించడంతో ఇంత ఇన్నోసెంట్ పిల్లల్ని వెంటనే పటాయించొచ్చు అన్న ధోనిలో ఆలోచించినటువంటి మధు అన్న అబ్బాయి వంశీ అరవింద్ 22 సంవత్సరాలు, మరొక స్నేహితుడు మల్లేశ్వర్ నగర్ కి చెందినటువంటి నీరజ్, ఆ అబ్బాయి ఈ అబ్బాయి, 2 అబ్బాయిల్ని తీసుకొని మధు యాదగిరిగుట్టకి ఈ అబ్బాయిలతో వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ బాలికలు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ 3 అబ్బాయిలు యాదగిరిగుట్టలో ఉన్నటువంటి సోమేష్ అనే లాడ్జ్ లో 3 విడివిడిగా రూముల్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో ఈ 3 రూములని బుక్ చేసుకున్నాక ఆ 3 బాలికలని, మైనర్ బాలికలను తీసుకెళ్లి ఒక్కొక్క రూముల్లో అమ్మాయిల్ని లొంగపరుచుకొని మాయమాటలు చెప్పి అత్యాచారం అనేది చేశారు. సో ఎంతో బాధాకరమైనటువంటి ఈ విషయము తెలుగు రాష్ట్రాల్లో కలకలం లేపింది. సో యాక్చువల్లీ వాళ్ళతో, ఆ మైనర్ బాలికలతో ఆ అబ్బాయిలు గడిపేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఓయూ బస్ స్టాండ్ లో తీసుకొచ్చి ఆ పిల్లల్ని దిగబెట్టారంట. సో ఇంతలో పిల్లలు ఇంటికి రాలేదు స్కూల్ నుంచి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈవెంట్ నుంచి అని గాబరా చెంది టెన్షన్ పడుతూ వారి తల్లిదండ్రులు ఆవేదనతో స్కూల్ కి కాల్ చేయగా మీ పిల్లలు రాలేదు, ఈ రోజు అబ్సెంట్ అయ్యారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ బయటకు వెళ్ళని పిల్లలు ఎటెళ్లారు, అలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వారి చుట్టూ ఉన్న నైబర్స్ వారి పిల్లల ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యారు. వారి పిల్లలు ఏమైనా వాళ్ళ ఇంటికి వచ్చారా లేదా అని వాళ్ళ చుట్టాలని కనుక్కున్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఎటకేలకి ఏం చేయాలో అర్థం అవ్వక PS లో కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతలో నెక్స్ట్ డే పిల్లలు వారి ఇంటికి వెళ్లిపోయారు. పేరెంట్స్ ఆ 3 అమ్మాయిని గుచ్చి అడగగా భయంతోనో
కంగారుతోనో పిల్లలు వాళ్ళకి జరిగినటువంటి ఆ సంఘటన అనేది పేరెంట్స్ కి డిస్క్లోజ్ చేశారు. యాదగిరిగుట్టకు వెళ్ళడం జరిగింది, 3 అబ్బాయిలు మమ్మల్ని తీసుకెళ్లారు, మమ్మల్ని ఇలా మిస్బిహేవ్ చేశారన్న విషయం అనేది పిల్లలు వారి పేరెంట్స్ కి చెప్పేశారు. పేరెంట్స్ ఈ విషయం తెలుసుకోగానే చాలా కంగారు పడుతూ బాధపడి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఏమి అర్థం కాకుండా వెంటనే హాస్పిటల్ కి పిల్లల్ని తీసుకువెళ్ళిపోవడం జరిగింది. 3 అమ్మాయిల్ని పరిశీలించినటువంటి డాక్టర్ ఈ అమ్మాయిలపై అత్యాచారం జరిగింది అని క్లియర్ గా చెప్పడంతో ఆ పేరెంట్స్ చాలా బాధకి ఆందోళనకి గురయ్యారు. సో ఈ సంఘటన తెలిసిన పేరెంట్స్ పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆ 3 పిల్లల్ని విచారించి సో పోలీసులు అబ్బాయిల్ని రిమైండర్ లో పెట్టారు. ఇలాంటి ఒక సంఘటనకి మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? ఇది ఎవరి మిస్టేక్ అంటారు? పేరెంట్స్ దా లేకపోతే పిల్లలదా? పిల్లలంటే మైనర్ పిల్లలు, వాళ్ళని ఏమన్నా అనడానికి ఉందా అసలు? ఓకే, తాను చెప్పిన విధంగా వీళ్ళు ఇంట్లో చెప్పకుండా ఏంది మన బతుకమ్మ సెలబ్రేషన్ ఉన్నాయని చెప్పి స్కూల్లో వెళ్ళి ఫస్ట్ సికింద్రాబాద్ పోయినట, తర్వాత ఊయుకు వెళ్ళినట. ఊయుకి వెళ్ళి వాడెవడో తెలియనోడు కలిసిండు. సరే, ఇప్పటివరకు పరిచయం లేనోడు కలిసిండు. కలిసిన తర్వాత మాటల్లో మాట కలిపి వాడు యాదగిరి గుట్టకు పోవాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు అనగానే వీడు నేను తీసుకెళ్తా అనగానే ఎవరైనా తెలియని అబ్బాయితో ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఆల్రెడీ వీళ్ళకి పరిచయం ఉండి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ తో పాటుగానే వెళ్ళుంటారు. మిగతా 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచి వీళ్ళు ప్లానింగ్ ప్రకారమే వెళ్ళిళ్ళు. ప్లానింగ్ ప్రకారమే యాదగిరి గుట్టకి వెళ్ళి తర్వాత ప్లానింగ్ ప్రకారమే వీళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఓయో రూమ్ బుక్ చేసుకొని ప్లానింగ్ ప్రకారమే వీళ్ళు ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళి అట్రాక్షన్ తో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆనందం పొందిన తర్వాత మళ్ళీ ఓయూ బస్ స్టాండ్ నుంచి వాళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది, కలవడం జరిగింది మధు అనే అబ్బాయి. సో అదే చోట అత్యాచారం చేసిన తర్వాత ఇదే 3 సేమ్ లొకేషన్ ఓయూ బస్ స్టాప్ లోనే దిగబెట్టారు. సరే, తను చెప్పిన విధంగా స్టోరీ విన్నాకనైతే నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఇందులో అందరి తప్పులు ఉన్నాయి, 6 తప్పులు ఉన్నాయి. అమ్మాయిలది తప్పని అనలేము, అబ్బాయిలది తప్పని అనలేము. వీళ్ళు కావాలనే చెప్పి వీళ్ళు కావాలని ప్లాన్ చేసుకొని యాదగిరి గుట్టకు వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఓయూ రూమ్ తీసుకొని దాంట్లో ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ వాపస్ వచ్చి ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకి పేరెంట్స్ గుచ్చి భయపెట్టి అడగడం వల్ల వీళ్ళు వాళ్ళ మీద కేసు వేయడం అయితే జరిగింది. లేకపోతే ఎవరో మనకి తెలియని వ్యక్తితోని మనం యాదగిరి గుట్టకి వెళ్తామా? వెళ్ళలేం కదా, అంతేనా కదా? వీళ్ళు కావాలనే వెళ్ళిళ్ళు, కావాలని మొత్తం ఇదంతా అందరికి తెలవడం వల్ల వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఇరికించడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మన కామెంట్స్ ఏమేమి వచ్చినా మనం తెలుసుకుందాం. ఏమ్మా, వాళ్ళని లాడ్జికి తీసుకెళ్లేటప్పుడు తెలీదా వాళ్ళకి ఏదో తప్పు జరుగుతుందని? 9th క్లాస్ అంటే లోక జ్ఞానం తెలియదు అంటారా? బుద్ధి ఉండాలి కదా వాళ్ళకి వెళ్లే ముందు. కరెక్టే కదా? వాళ్ళకి ఇప్పుడు 9th క్లాస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి లోక్యానం ఉండాలి. అసలు వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఎందుకు లాడ్జ్కి వెళ్ళేటప్పుడు తెలియదా? లాడ్జ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళు సపరేట్ రూమ్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వెళ్ళిండు, కావాలని ప్లాన్ చేసుకుని వెళ్ళింది. ఇది నిజమే సార్ అన్నట్టుగా ఒక కామెంట్ కూడా అట్లనే వచ్చింది. వాళ్ళకి ఇష్టం ఉండే చేశారు, తర్వాత నిజం చెప్పారు. వారి మధ్య ఏదైనా ఘర్షణ జరిగి నిజం బయటపడి ఉందేమో. ఘర్షణ లేదు, ఏం లేదు. ఇంట్లో తెలిసింది కాబట్టి ఇంట్లో లేటు ఎందుకైందని అడిగితే గుచ్చి అడిగితే ఏం చెప్పాలంటే వీళ్ళు ఏం చెప్పాలో తెలియక వీళ్ళు ఇలా జరిగింది, మీ యాదగిరి గుట్టకి వెళ్ళినాము, ఇక్కడ ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టి వీళ్ళు సైడ్ అయిపోయింది అంతే. ఎవరితో పడితే వారితో పోతే ఇట్లనే ఉంటది అంట ఒకరు కమెంట్. అది కామన్ అంతే. ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళకి వాళ్ళతో వెళ్ళడానికి లేదు కదా, వాళ్ళు మైనర్ బాలికలు. మామూలు ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు తెలియని వ్యక్తితో నన్ను దగ్గరికి వచ్చేసి పిలిస్తే తను కానీ మేము కానీ ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎవరు తెలిసిన వాళ్ళు కాబట్టి వెళ్ళిన వాళ్ళు. ఇది అత్యాచారం అని అనలేమండి. ఎందుకంటే ఇంకొక కమెంట్ ఎట్లా వచ్చింది చూడండి, అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరు మోసం చేసినట్లు కనబడడం లేదు, వాళ్ళు ఇష్ట ప్రకారమే పోయిండ్లు. వాళ్ళు ఇష్ట ప్రకారమే పోయిండ్లు, ఆల్రెడీ ప్లానింగ్ తో పాటుగానే వెళ్ళిండ్లు. అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఎక్కడ చూసినా న్యూస్ లో బాయ్స్ అత్యాచారం చేశారు అని ఎందుకు అంటారు? అమ్మాయి ఇష్టం లేనిది వాడు ఏం చేస్తాడు, వాడు అన్నోన్ పర్సన్ అని తెలియదా? అది కరెక్టే కదా. ఇది ఘోరం కానే కాదు. ఓయోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చట్టమే చెబితే ఏమీ లేదు గాని ఆడది ఇష్టం ఉన్నోడితో తిరగొచ్చు అని కోర్టే చెబితే సొంత భార్య మీద పెళ్లి చేసుకున్న మొగాడు ఆమె ఇష్టం లేకుండా చెయ్యి వేస్తే అది బలాత్కారమట. కాబట్టి వాళ్ళు ఇష్టమయ్యే పోయారు, ఎంజాయ్ చేశారు. అంతే, మరి ఇష్టమయ్యే పోయింది. ఇప్పుడు మీరు కొత్త చట్టాలు వచ్చినాయి, ఆడవాళ్ళకి అమ్మాయిలకి చాలా సపోర్టింగ్ గా ఎన్ని చట్టాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏంటిది, అమ్మాయి ఇష్టంగా ఎవరితోనైనా వెళ్ళొచ్చు, ఓకే. లేదంటే మన భార్య పైన మామూలుగా తనకి ఇష్టం లేకుండా మనం చేసినా గానీ, భర్తలు చేసినా గానీ అది రేప్ కేసు అవుతుందంట. ఇలాంటి చట్టాలు చాలా వచ్చినాయి. అమ్మాయిలకు సపోర్టింగ్, అబ్బాయిలకు సపోర్టింగ్ ఏం రాలేదు. ఇందులో ఈ విషయానికి వస్తే దీంట్లో అబ్బాయిలకు ఎంత తప్పు ఉన్నదో అమ్మాయిలకు కూడా అంతే తప్పు ఉన్నది. ఓకేనా? సో అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్ లోని వాట్సాప్ చాట్ కాల్ డేటా తీయండి, అప్పుడు అర్థం అవుతుంది ఇది అత్యాచారమా అనుకోని చేసిన కార్యమేనా అని. విడివిడిగా రూములు తీసుకొని లోపలి వెళ్ళినప్పుడు అర్థం కాలేదా మరి? రాత్రంతా నడిపి సదా తీరాక హాస్టల్ ముందు దింపితే హ్యాపీగా ఇంటికి వెళ్లారు. ఇంట్లో వాళ్ళు నిలదీస్తే జరిగింది చెప్పారు. అత్యాచారానికి ఇష్టపడి చేసిన దానిని చాలా తేడా ఉంది. అవును మరి.
ఇట్లాంటి పనులకు ఏ ప్రభుత్వం గాని పోలీసుల వ్యవస్థ కానీ ఏమీ చేయలేదు. కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులకు ఎలా తెలుస్తుంది తప్పు జరుగుతుందని? ఇది ఆడపిల్లల తల్లిదండ్రులకు జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఒక సంఘటన, అది మాత్రం నిజం. ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో, పిల్లల చేతిలో ఈ రోజున మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ అనేది ఒక పెద్ద RDX బాంబ్ కన్నా డేంజర్ లాగా అయిపోయింది ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, ప్రతి చిన్న పిల్లోడు ఒక 3-4 years తీసుకున్న హైపర్ యాక్టివ్ ఉంటున్నారు, అంతే కదండి. ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలిసిందే. అమ్మ నాన్న గొడవపడ్డా వాళ్ళకి మనకన్నా ఎక్కువగా వాళ్ళకే తెలిసిపోతుంది. ముందు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే మమ్మీ హ్యాపీగా ఉందా, డాడీ హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు ఎలాంటి మూడ్ లో ఉన్నారు అనేది గుర్తుపట్టేసే పిల్లలు, అంత హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్ ఈ రోజున 9th క్లాస్ పిల్లలకి అమాయకంగా దిక్కులు చూసి వెళ్ళిందంట అంటే అది కష్టం కదా అండి. అది ఇష్టంగా పోయినట్టే గానీ అది అత్యాచారం ఎలా అవుతుంది, అంతే కదా. సో ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకనే కాదు, ఈ మెసేజ్ నాకు కూడా వర్తిస్తుంది, అంతే కదండి. మన బాబు కూడా ఫోన్ తీస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా పిల్లలు గేమ్స్ ఆడుతున్నారేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కాసేపు మనమేదో మనకు పర్సనల్ టైం దొరకడం కోసం ఒక ఫోన్ ఇచ్చేయడము, సరే వెళ్ళి నాన్న చూసుకో అని చెప్పేసి మనం అంటున్నాం. కానీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వేటికి అట్రాక్ట్ అవుతున్నారు అనేది నిజంగా గుడ్డిగా మనం పిల్లలు నమ్ముతున్నాము. మనం ఏది గమనించుకోలేని సిచ్యువేషన్ లోనే ఉన్నాము. అట్లాంటి వాటి వల్లనే వాళ్ళు ఎక్కువగా పిల్లలు అడల్ట్ కంటెంట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అది మనం ఏ తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేరు. సో ఇంత చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు అడల్ట్ కంటెంట్స్ చూసి వెంటనే ఈ టైంలో ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు ఉంటుంది. సో సహజంగా ఇట్లాంటి ఒక మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇట్లాంటివి ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్స్ అనేవి, యాప్స్ అనేవి బ్యాన్ చేయాల్సిందే. సో ఏమంటారండి ఈ విషయం పైన మీరు? మొబైల్ చేతులు ఉంది అని చెప్పేసి నువ్వు పాజిటివ్ గా యూజ్ చేసుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ యూజ్ చేసుకుంటే నెగిటివ్ అవుతుంది. మన మొబైల్ యూజ్ చేసుకొని ఎంతో మంది చదువుకొని ఎంతో మంది బాగుపడ్డలు ఉన్నారు. వాళ్ళు చెడు వ్యసనాలకు పోయి వాళ్ళకు చెడు విధంగా వాళ్ళు రాంగ్ వేలో మొబైల్ యూజ్ చేసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. అసలు చూడండి, మరొకరు ఎలా కామెంట్ చేసినారంటే, ఒక తమ్ముడు ఉచిత బస్సు పెట్టినందుకే ఈ ఘోరం జరిగిందంట. ఉచిత బస్సు కాదు ఇది, అది ఆల్సో చెప్పాలంటే ఇది పొలిటికల్ పరంగా తీసుకొచ్చిండు మ్యాటర్ ని. ఉచిత బస్సు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని తప్పు పడతాడు. ఉచిత బస్సు పెట్టినంత మాత్రాన ఓయోకి వెళ్ళి యాదగిరిగుట్టకి వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మని చెప్పి, అంటే ఉచిత బస్సు లేకపోతే వీళ్ళు పోయేటోళ్ళు ఆగిపోతారా? సో మరొక తమ్ముడు ఎలా కామెంట్ చేసినాడంటే, మొహమ్మద్ అంట ఒక ముస్లిం పర్సనే తమ్ముడు, యాదగిరి గుట్ట దేవాలయం ఏమో కానీ మొత్తం సెక్స్ రాకెటే ఉంది, పోలీస్ వ్యవస్థ సూపర్ అంట అని పెట్టాడు. తను సరే ముస్లిం అని చెప్పేసి మనం వ్యతిరేకంగా మాట్లాడలేము, కానీ తను చెప్పింది మాత్రం అక్షరాల నిజం. ఈ రోజున యువత అంటే యూత్ మాక్సిమం స్కూల్లో కాలేజీలో చదువుకునే పిల్లలు వాళ్ళకి రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనంటే, ప్రైవసీ కావాలంటే యాదగిరి గుట్టని ఎంచుకుంటున్నారు మాక్సిమం. ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఇది చాలా సంవత్సరాల నుండి వస్తున్నదే, ఇంకా అది స్టాప్ కాలేదు. అత్యాచారం అనకండి, దే టుక్ ఇండివిజువల్ రూమ్స్ అంట. అది నిజమే కదా, ఇండివిజువల్ అత్యాచారం ఎట్లా అంటే మామూలుగా ఇండివిజువల్ ఇప్పుడు నాతో తను వచ్చిందని అంటే నేను అత్యాచారం చేయడానికి తీసుకెళ్తున్నాను, బలవంతంగా అయితే తీసుకెళ్ళాం కదా. ఇప్పుడు హోటల్ ఉంది, సోమేశ్వర్ హోటల్ ఉంది, వాళ్ళు యాజమాన్యం ఏం చేస్తున్నారు, మామూలుగా ఆధార్ కార్డ్ చెక్ చేయలేదంట, ఏం చెక్ చేయలేదంట, ఏం చెక్ చేయకుండా వాళ్ళకి రూమ్లు ఇచ్చేసిందంట. వీళ్ళు సింగిల్ 3 rooms తీసుకొని అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారంటే ఏం చెక్ చేయలేదు, మైనర్ బాలికలు ఉన్నారు. దాని గురించి కూడా పోలీసులు అసలు ఆ హోటల్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇంట్లో అబద్ధం చెప్పి ఎక్కడికంటే అక్కడికి పోతే ఎలా, ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో మనం మాట్లాడుకున్నది. ఇంట్లో తప్పు అబద్ధం చెప్పేసి వాళ్ళు ఏంటి బతుకమ్మ సెలబ్రేషన్ అని చెప్పేసి యాదగిరిగుట్టకి వెళ్ళి రావడం తప్పే కదా. తప్పు ఆడపిల్లలది కాదు, ఆ యువకులది కాదంట, కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వానిదే తప్పు. ఇది కూడా పాలిటిక్స్ పరంగా తీసుకొచ్చిండు. ప్రభుత్వం ఏం చేస్తుంది బయట ఇంట్లో? ప్రభుత్వం ఏం చేస్తుంది? అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఏమైనా ప్రభుత్వం అక్కడ దగ్గర ఉండి మీరు వెళ్ళకండి అని చెప్పేసి ఆపుతుందా? దీన్ని కూడా పాలిటిక్స్ పరంగా తీసుకొస్తున్నాడు. మేబీ టీఆర్ఎస్ సంబంధించిన తను ఉండొచ్చు. నేను టీఆర్ఎస్ అని సపోర్ట్ చేయను, నేను కాంగ్రెస్ కి సపోర్ట్ చేయను. దీనిలో ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి 6 పిల్లలు చేసిన తప్పుకి ప్రభుత్వం ఏం చేస్తుంది? Using mobiles is a big reason. First of all, school colleges should stop online classes. Government should give strictly orders and parents should not give mobile to their kids. ఇది పాసిబుల్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. మొబైల్ లేకుండా చదువు అనేది పాసిబుల్ కాదు, ఆన్లైన్ క్లాసులు లేకుండా చదువు అనేది పాసిబుల్ కాదు. మొబైల్ లేకుండా పిల్లలు ఈవెన్ అన్నం కూడా తినట్లేదు. ఈవెన్ మా కిడ్ కూడా ఉన్నాడు, మామూలుగా అన్నం తింటప్పుడు కూడా మొబైల్ ఇచ్చేసి తన పని తను చూసుకుంటది. ఇది పాసిబుల్ కాదు. పాసిబుల్ అయిందా? ఆ పిల్లలు చాలా సంస్కారంగా మంచిగా పెరిగిన పిల్లలు అవుతారు. ఈ బిడ్డలకు తీట ఎక్కువ ఈ పనులన్నీ చేసి అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఇలా కోర్టుకు ఎక్కిస్తున్నారు. నేను చెప్పినా కదా, ఇప్పుడు వాళ్ళు కావాలనే వెళ్ళిళ్ళు, వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళిళ్ళు. తర్వాత మళ్ళీ బయట తెలిసేసరికి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసేసరికి అది మా తప్పేం లేదు, మనం బలవంతంగా తీసుకెళ్ళిందని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసారు. వాళ్ళది తప్పే, వీళ్ళది తప్పే.
కాకపోతే అనేది ఇక్కడ మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళకి ఇప్పుడు కేసు పడుతుంది, వాళ్ళ మీద మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు మొత్తం. అసలు అన్నోన్ మెంబర్స్ తో ఎలా వెళ్తారు యాదగిరిగుట్టకి ఆ అమ్మాయిలు? అన్నోన్ మెంబర్స్ అని అనకండి, మాటికి అన్నోన్ మెంబర్స్ అయితే కాదు, వాళ్ళు తెలిసిన వాళ్ళని ప్లాన్ ప్రకారమే వెళ్ళిండ్రు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అనుకోకుండా అయితే కలిసి వెళ్ళలేదు కదా. 3 అమ్మాయిలతో ఒక అబ్బాయి అని వెళ్ళి ఉంటాడు, లేదంటే 2 అబ్బాయిలు వెళ్ళి ఉంటారు. ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం వీరు ముగ్గురు కలిసి వెళ్ళిండ్రు. పిల్లల చేతుల్లోకి ఫోన్ వెళ్ళినప్పుడే పిల్లలు చెయ్యి దాటిపోతారు. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, రీల్స్ అని సర్వస్వం నాశనం చేసుకుంటారు. ఫైనల్లీ వాళ్ళ లైఫ్ ని కూడా నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే నీకు ప్రయోజనాలు ఉంటాయి. అదే చెడుగా ఏదైనా విషయం, ఇప్పుడు మామూలుగా ఏ విషయమైనా సరే, ఏదైనా సరే మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది, చెడుగా వాడుకుంటే చెడు జరుగుతుంది. మొబైల్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, దేనికైనా సరే. సోషల్ మీడియాని నమ్ముకొని సోషల్ మీడియా మీద బ్రతికేటోళ్ళు, సోషల్ మీడియా మీద సక్సెస్ అయిన వాళ్ళు, రాత్రి స్టార్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు సోషల్ మీడియాని మనం తప్పు పట్టలేము. ఫస్ట్ అసలు గర్ల్స్ చేంజ్ అవ్వాలమ్మా అని చెప్పేసి ఒకరు కమెంట్ చేయడం జరిగింది. గర్ల్స్ అని కాదు, బాయ్స్ అని కాదు, గర్ల్స్ చేంజ్ కావాలి ఓకే, కానీ బాయ్స్ కూడా మామూలుగా మనకి ఈ రోజున్న సిచ్యువేషన్ బట్టి కొంచెం అట్రాక్ట్ కాకుండా ఉంటే చాలు. ఫస్ట్ యాక్షన్ అనేది లాడ్జ్ ఓనర్ పైన తీసుకోవాలని చెప్పేసి ఒక కమెంట్ చేయడం. ముందు నేను అన్నాను కదా, ఫస్ట్ లాడ్జ్ ఓనర్ పైన కేసు పెట్టేసి వాళ్ళ మీద తీసుకోవాలి. అసలు ఓయో రూమ్ లో అనేది అసలు వితౌట్ ప్రూఫ్ ఓయో రూమ్ లో అసలు నడపకూడదు. ఓయో అంటే ఇప్పుడు సాంగ్ కూడా వచ్చింది, ఓ అని అంటావా ఓయో గుర్రం ఎక్కుతాడు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఈ పరిస్థితులలో ఓయో రూమ్ అయితే బ్యాన్ చేయాలి. వాళ్ళు 9th క్లాస్ పిల్లలు అమాయకులు, సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? పేరెంట్స్ తెలియకుండా ఒక నైట్ లాడ్జ్ లో గడిపారంటే ఎంత డేంజరస్. వాళ్ళు ఈ వయసులోనే అది అన్నోన్ పర్సన్స్ తో వెళ్ళడం. రేపు వీళ్ళకు మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నోడి జీవితం సంకనాకిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా భార్యలు భర్తల్ని చంపడం, భర్తల్ని భార్యలు చంపడం, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఉన్న 9th క్లాస్ లోనే తెలియని అబ్బాయిలతోని యాదగిరిగుట్ట వరకు వెళ్ళిళ్ళు, తెలిసిన అబ్బాయిలైనా సరే యాదగిరిగుట్ట వరకు వెళ్ళిళ్ళు, ఒక రోజు గడిపిల్లంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఇంకెంత వీళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది అనేది మనం చెప్పలేం. యాంకర్, యూ నీడ్ టు మెన్షన్ అక్కినేని నాగార్జున's బిగ్ బాస్ షో, Allu Aravind channel's adult shows. All these Tollywood heroes and directors seeking commitments towards women when you talk about adult content. These fellows are also responsible to influence the youth. బిగ్ బాస్ లాంటి షోలు చేస్తున్నారు కానీ చేసే ఏదైనా ఒకటి స్మార్ట్ జోడీ వచ్చింది, కపుల్స్ తోనే చేస్తున్నారు. అట్లనే ఏదైనా కపుల్స్ తో ఇప్పుడు రూమ్ లో ఉండడము, అది బిగ్ బాస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేయడానికి లేదు ఇప్పుడు, కానీ అది అందరికి తెలిసే ఉంటది. సో ఆ కపుల్ ఏదైతే వాళ్ళు ఒక రూమ్ లో షేర్ చేసుకుని ఉంటున్నారంటే అక్కడ అట్లీస్ట్ కపుల్స్ ఉంటే బెటర్ ఉంటుండే కదా. అంతా మీరు నైట్ పడుకున్నది, లేచింది, మిడ్ నైట్ ది ప్రతిదీ మీరు చూయిస్తున్నారు కదా. సో అట్లాంటప్పుడు మరి యూత్ ఇట్లా ఖరాబ్ కాకపోతే ఏం చేస్తారు? ఏమంటారు మీరు? ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం సరే, నేను కూడా సినిమాలు చూస్తున్నా. ఇప్పుడు సినిమాలలో ఫైట్ సీన్స్ వస్తాయి, తర్వాత నరకడాలు వస్తాయి, తర్వాత రేపులు వస్తాయి, తర్వాత మర్డర్ కేసులు వస్తాయి. ఆయనంత మాత్రం నేను ఇప్పుడు వెళ్ళి ఎవరైనా మర్డర్ చేస్తున్నానా? ఇప్పుడు అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చూసి నేను మారాలనుకుంటే సరే, ఇప్పుడు సినిమాలు చూసి కొంతమంది కలెక్టర్లు అయిపోతారు ఓకేనా, కొంతమంది ఐఏఎస్లు అవుతారు, కొంతమంది ఐపీఎస్లు అవుతారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొత్తం కంపెనీలు స్టార్ట్ చేస్తారు, ఎంతో పైకి ఎదిగిపోతారు, కొంతమంది ముఖేష్ అంబానీలు అవుతారు, కొంతమంది ఇట్లా అవుతారు. వాళ్ళని చూసి మరి ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదు? ఓన్లీ ఈ అడల్ట్ కంటెంట్ చూసి ఎందుకు అవుతున్నారు? అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు అందరూ అట్లా కాదు కదా. దానిలో మంచిని తీసుకుంటారు, చెడుని తీసుకుంటున్నారు. వీళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు, చెడుని తీసుకునే కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. ఫస్ట్ జనాలకి తెలివి లేదు, ఎందుకంటే ఆ విధవలు వెంట ఆ పతివ్రతలు ఎందుకు వెళ్లారు, సిగ్గుండాలి కొంచెమైనా అని ఒకరు కమెంట్ చేసినారు. అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఆ విధవల వెంట ఈ పతివ్రతలు ఎందుకు వెళ్ళిళ్ళంటే వాళ్ళు తెలిసే వెళ్ళిళ్ళు, కావాలనే వెళ్ళిళ్ళు, ఎంజాయ్ చేద్దామనే వెళ్ళిళ్ళు, తెలిసిన విషయమే. సో డియర్ ఫ్రెండ్స్, కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా నేను డిస్కస్ చేయాలనుకోవడం లేదు, కానీ మీకు ఈ ఇష్యూ పైన మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పబ్లిక్ కి? పబ్లిక్ నీ మెసేజ్ కాదు, ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. అసలు నేనైతే మామూలుగా అందరిది తప్పు ఉందని అనుకుంటున్నాను. అమ్మాయిలది అబ్బాయిలది అందరూ తప్పు ఉంది. కావాలని వెళ్ళిళ్ళు, కావాలని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంట్లో తెలియడం వల్ల వీళ్ళు వాళ్ళ మీద నెట్టేసి వాళ్ళని జైల్లో పెట్టేయడం అయితే జరిగింది. ఇదేంటంటే ఇప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు ఇది ఒకటి ఒక గుణపాఠం లాగా అవ్వాలి ఈ సన్నివేశం అనేది. ఇకపైన జాగ్రత్త పడండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, తెలియని వాళ్ళతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ ఇలా రూమ్లలో వెళ్ళడము, తర్వాత ఇలాంటి అడల్ట్ సంబంధించిన వీడియోలు చూడడము, తర్వాత మొబైల్ ని తప్పుగా యూజ్ చేసుకోవడం, ఇవన్నీ మానేసుకొని మంచి లైఫ్ ని, మంచి స్టడీ మీద, మంచి ఫ్యూచర్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.